स्थिरैरङ्गैः सुष्ठुभागुन्दस्तनोभिः वशेमदेवहितं यदायुः स्वस्ति न त्वमेव सर्वं कल्विदं ब्रह्मासीन् त्वं साक्षादासादि नित्यं कृतं वच्मेहिं सत्यं वच्मेहिं अवक्तारम् అవధాతారం అవధాతారం అవనోజానం శిష్యం అతలి గారిని బొకేతో స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాము. సో మన డైరెక్టర్ గారిని అండ్ అలాగే చంద్రబోస్ గారిని అండ్ సాయి మాధవపురా గారిని వారిద్దరూ కలిసి ఇద్దరు కలిసి ఫస్ట్ మనం డైరెక్టర్కి వెల్కమ్ చెప్దామా లైక్ ఇక్కడ నుంచి మొదలు పెడదాం. సో గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ముందుగా రెండు శుభాకాంక్షలు. ఓకే, లాట్ టు సే థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. సో చాలా ఉంది చెప్పడానికి. సో దిస్ ఇస్ మై ఫస్ట్ స్పీచ్. సో లెట్ మీ బిగిన్ వేర్ వీఆర్. లైక్ గీత గారు చెప్పినట్టు వైవేస్ గారు చాలామందిని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఐ కెన్ ప్రౌడ్లీ సే ఆయన ఇంకొకరిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, అదే మా ప్రొడక్షన్ హౌస్లో మమ్మల్ని అందరినీ. సో నేను మా ఇంకొక ముగ్గురు ఫ్రెండ్స్, ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ కలిసి వి థాట్ ఆఫ్ ఎంటరింగ్ ఇన్ టు మూవీ ఇండస్ట్రీ. సో ఓకే, ఆ కోణంగా ఎవరు బాబు? ఉన్నది కూడా పోగొట్టే కోణంగా ఎవరు? ఓకే, మ్యాక్సిమం తెలుగులో మాట్లాడటానికి ప్రయత్నిస్తాను. ముందుగా నా దృష్టిలో సినిమా అనేదాన్ని నిర్వచించాలనుకుంటున్నాను. సో మ్యాక్సిమం ట్రై చేస్తాను ఆయన అడిగినట్టు. సో నిర్వచించాలనుకుంటున్నాను. సో గతానికి వెళ్తే బుక్స్ రూపంలో ప్రజలందరికీ కూడా జ్ఞానం అనేది, వినోదం అనేది దక్కేది. సో అది కొంతమందికి మాత్రమే వెళ్ళేది, చదువుకున్న వాళ్ళకి. సో ఫేజ్ 2లో అది రేడియో ఫామ్లోకి చేంజ్ అయింది. ఆ చేంజ్ అవడం వల్ల చదువుకోలేని వాళ్ళకి కూడా వినోదం, విజ్ఞానం కూడా అందడం జరిగింది. ఇప్పుడు మనం ఫేజ్ 3లో ఉన్నాం. అది వీడియో విత్ స్వైప్ చేస్తే ఐ మీన్ ఎనీథింగ్ యూ వాంట్ టు లెర్న్, ఐ మీన్ ఏం నేర్చుకోవాలన్నా, సో వాట్ ఎవర్, లైక్ నువ్వు ఏదైనా కుక్ చేయాలన్నా, ఏదైనా నేర్చుకోవాలని, ఈవెన్ నువ్వు ఒక వీలు కట్టాలని సరే వీడియో చూస్తున్నావు. సో ఇది కాంటెంట్ క్రియేషన్. దీనికంటే టాప్లో ఉన్నది మూవీని నేను పర్సనల్గా ఎలా చూస్తానంటే ఇట్స్ ఏ యూనివర్సిటీ ఫర్ మెనీ పీపుల్. సో ఒక 2.5 గంటల వ్యవధిలో డైరెక్టర్ అనేవాళ్ళు ఒక మనిషి జీవితాన్ని చూపించేస్తారు. ఆ జీవితం నుంచి చాలా నేర్చుకోవచ్చు. సో దాన్ని మనం పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసే అవసరం లేదు. మంచి నిర్ణయం తీసుకున్న వాళ్ళ జీవితం ఎలా వెళ్ళింది, ఒక బ్యాడ్ డెసిషన్ తీసుకున్నప్పుడు ఎలాంటి పరిస్థితులను వాళ్ళని ఎదుర్కొని ఎలా పడిపోయారు, ఆ 2.5 గంటల నుంచి మంచిని చెడుని రెండుని తీసుకుని బయటకు రావచ్చు. సో అలాంటి ఎన్నో మూవీస్ చూస్తూ నేను చాలా నేర్చుకున్నాను పర్సనల్గా. సో అది నాకు మా ఫ్రెండ్స్కి ఒక మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేసి, వీఆర్ లైక్ 4 of us లైక్ మైండెడ్ పీపుల్. మేము బై ప్రొఫెషన్ ఐటీ, యాజ్ లైక్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏమనుకోండి, వీ వాంట్ టు ఎంటర్ ఇన్ టు మూవీ ఇండస్ట్రీ. ఈ ఫేజ్లో వైవేస్ గారు నాకు వీ బోత్ హ్యావ్ లైక్ లాంగ్ రిలేషన్. ఈ జర్నీలో గీత గారు ఇలా సో అండ్ సో మేము ప్రజెంట్ చేస్తామనగా మేము నలుగురు వెళ్ళి మేము అప్రోచ్ అయ్యి, సో వీ వాంట్ టు జాయిన్ విత్ యూ అనేసి మేము ప్రపోజల్ పెట్టడంతో గీత గారు మేము నిర్ణయించుకుని ఓకే న్యూ టాలెంట్ రోడ్ సెట్తో మేము అసోసియేట్ అయ్యి ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకుని. సో వైవేస్ గురించి చెప్పాలంటే ఏవీలు చూసాం, వాట్ హీ ఈజ్ అనేది. ఐ పర్సనలీ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ హిమ్. ఆయన ఏంటంటే ఆయన కమిట్మెంట్ లెవెల్స్ కానీ, ఆయనకున్న క్రమశిక్షణ కానీ, ఇట్స్ ఫినామినల్. ఐ మీన్ థ్యాంక్ యూ సార్, నేను మీ నుంచి చాలా నేర్చుకున్నాను. సో ఆయన తీసే ప్రతి సినిమాలో కూడా ఒక కోర్ వాల్యూస్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు.
అది నాకు బాగా నచ్చింది. సో ఎప్పుడైతే మేము మూవీ చేయాలి ఇలా ఇలా అనుకున్నప్పుడు, గీత గారు అనుకున్నప్పుడు, ఓకే హీఈస్ ఆల్సో హ్యాస్ ఎ స్టోరీ అండ్ ఎస్పెషల్గా ఈ క్రూ కానీ ఈ ప్రాజెక్ట్ ఈజ్ లైక్ వెరీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. సో పెద్దలందరూ వీళ్ళందరితో మేము వర్క్ చేయడం అనేది ఇట్స్ లైక్ ఫార్చునేట్, చాలా అదృష్టంగా మేము భావిస్తున్నాం. సో నేను వైవేస్గా నాన్నగారని పిలుస్తుంటాను. సో ఆయన హీఈస్ లైక్ హార్డ్ వర్కింగ్ పర్సన్, వెరీ వెరీ హార్డ్ వర్కింగ్. మీకున్న ఆయన సినిమాల్లోనే తెలుస్తుంది. ఇందాక గీతా గారు చెప్పినట్టు ఆయనకు కావాల్సింది వచ్చే వరకు ఆయన ఊరుకోరు. సో ఆ కమిట్మెంట్ లెవెల్స్ అండ్ హీఈస్ ద ట్రస్టెడ్ పర్సన్, ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్. సో ఇవన్నీ కన్సిడర్ చేసి వీ వాంటెడ్ టు గో విత్ హిమ్ అని డిసైడ్ చేసుకుని ఈ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఆయన స్టోరీ కానీ క్రూ కానీ, సో వీఆర్ లైక్ మేము వర్క్ చేసే టెక్నీషియన్, దిస్ ఈస్ లైక్ సూపర్ డూపర్ గ్రూప్, ఐఎమ్ సో ఎక్సైటెడ్. సో ఒక సేయింగ్ ఉంది, ఆల్ ద హార్డ్ వర్క్ గెట్స్ యూ సక్సెస్. సో నేను గీతా గారు మా టీం అంతా వీ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దట్. సో మేము విల్ పుట్ అవర్ బెస్ట్ ఎఫర్ట్స్. సక్సెస్ అనేది ఐ మీన్ కాలమే నిర్ణయిస్తుంది. సో దాన్ని బిలీవ్ చేస్తూ ఈ ప్రాజెక్ట్ ద్వారా మంచి సక్సెస్ మేము అందరం పొందాలని, మీ ఆశీస్సులు మాకు ఉండాలని కోరుకుంటూ, సో థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. చెప్పడం మర్చిపోయారు. అదేంటంటే ఆయన వేరే రంగంలో ఉన్నారు, ఇంకొక రంగంలో రావాలంటే హీ వాంట్స్ టు హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్. సో మా ఫ్యామిలీతో లాంగ్ అసోసియేషన్ ఉంది కాబట్టి ఒక 2 ప్రాజెక్టులు మాతో ఇలా ట్రావెల్ అయ్యి హీ వాంట్స్ టు గెయిన్ అన్ ఎక్స్పీరియన్స్, ట్రస్ట్ వర్తీ ఎక్స్పీరియన్స్ కావాలని వాళ్ళ టీం అనుకున్నారు. అందుకని గీత అదే టైంలో ఆ ప్రాజెక్ట్ అనుకోవడంతో మా ప్రాజెక్ట్తో కొంత ఎక్స్పీరియన్స్ 1-2 ప్రాజెక్టుల ద్వారా అసలు సినిమా రంగం అంటే ఏంటి, దాంట్లో అనుపానుపులు తెలుసుకుని ముందుకు మూవ్ అవుదామని, అంతే కదా. థ్యాంక్ యూ రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ గుడ్ లక్. డెఫినెట్లీ హార్డ్ వర్క్ పేస్ అంటారు కదా, ఈ సినిమాతో మీరు ఇలానే అమెరికా ఇండియా తిరుగుతూ ఉండాలని, సినిమాలు ఇస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ నా ప్రొడ్యూసర్ గీతా ఎలమంచిలి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. యా గీత గారు కమ్ ఫార్వర్డ్ అండి, కమ్ టు ది మీడియా. కొత్తగా చెప్పడానికి ఏం లేదండి, ఆల్రెడీ నేను చెప్పాల్సినంత రమేష్ గారు చెప్పేశారు. సో ఆయన ఇప్పుడు ఇండియా వచ్చినందుకు, హైదరాబాద్ వచ్చినందుకు నా పని కొద్దిగా తగ్గింది. మీ ఇద్దరు కలిసి ఈ బాధ్యతని పూర్తిగా సక్సెస్ఫుల్గా నిర్వహిస్తామనేసి నమ్ముతున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెరీ హ్యాపీ విత్ దట్ వీఆర్ అసోసియేటెడ్ విత్ చంద్రబోస్ గారు, బుర్రా సాయిమాధవ్ గారు, కీరవాణి గారు, అసలు అండ్ చాలా చాలా కష్టపడే వైవేస్ చౌదరి గారు. సో పూర్తి నమ్మకంతో మీ అందరి సహాయ సహకారాలు మాకు ఉంటాయనేసి పూర్తిగా నమ్ముతున్నామండి. థ్యాంక్ యూ గీత గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా సాయిమాధవ్ బుర్రా గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం, ద అమేజింగ్ రైటర్. నా ఐడియా రాలేదు ఇప్పుడు వచ్చింది. ఆయన సార్ మీరు హీరోయిన్లు మాత్రమే కాదు, నిర్మాతలు కూడా పరిచయం చేస్తున్నారు. ఈ రికార్డు అందరికి ఉండదు. ఈరోజు ఈ కార్యక్రమం గురించి నాకు వైవేస్ చౌదరి గారు చెప్పినప్పుడు అండి, యాక్చువల్గా ఇవాళ చాలా టైట్ పొజిషన్ అది. కానీ నాకు కార్యక్రమం గురించి చెప్పగానే ఎంత ఆశ్చర్యపోయానంటే, ఒక సినిమా ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు ఒక ప్రోగ్రామ్ పెట్టారు, ఫంక్షన్ చేస్తున్నారంటే ఇది సక్సెస్ మీటో, లేకపోతే ప్రీ రిలీజ్ ఫంక్షనో, లేకపోతే ఒక టీజర్ లాంచింగ్ అనో అట్లా ఏదో పెడుతుంటారు. కాదండి, మనం తెలుగు భాషా దినోత్సవాన్ని చేస్తున్నాం అని చెప్పినప్పుడు నిజంగా ఎంత ఆనందం వేసిందంటే, ఎవరండి చేస్తుంది తెలుగు భాషా దినోత్సవం ఈ రోజున ఒక సినిమా ప్రొడక్షన్ హౌస్ చేస్తుంది అంటే హ్యాట్స్ ఆఫ్ సార్, మీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్. చూడండి, అక్కడ గిడుగు రామమూర్తి గారు, ఎన్టీ రామారావు గారు, హరికృష్ణ గారు తెలుగు భాషకి పట్టం కట్టినటువంటి మహనీయులు. ఈరోజు గిడుగు రామమూర్తి గారి పుట్టినరోజు, ఆయన పుట్టినరోజుని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాము అంటే ఇక ఆయన గురించి ఇంతకంటే మనం ఎక్కువగా మనం అసలు ఇంతకంటే గొప్ప గౌరవం లేదు. ఆయన జన్మ సార్థకత అది. కేవలం గ్రాంధిక భాషతో రాస్తేనే అది సాహిత్యం, వ్యావహారిక భాషతో వాడితే అది సాహిత్యం కాదు, వాళ్ళు రచయితలు కాదు అనేటువంటి స్థాయి నుంచి వ్యావహారిక భాష కూడా భాషే,
వ్యావహారిక భాషలోనే సాహిత్యం రావాలి. ఆఖరికి ఆదివాసీల భాషని కూడా, లిపి లేని భాషని కూడా ఆయన గౌరవాన్ని కలిగించినటువంటి మహనీయుడండి గిడుగు రామమూర్తి గారు. ఇకపోతే ఎన్టీ రామారావు గారి గురించి కొత్తగా మీరు నేను చెప్పుకునేది ఏమి లేదు. తెలుగు భాష అంటే ఎన్టీఆర్, ఎన్టీఆర్ అంటే తెలుగు భాష. తెలుగు భాష ఉన్నన్నాళ్ళు రామారావు గారి కీర్తి, రామారావు గారి నీడ, రామారావు గారి అది నిలబడిపోతూ ఉంటుంది. పార్లమెంటులో కూడా నిలబడి నేను తెలుగులోనే మాట్లాడతాను, వింటే వినండి లేకపోతే లేదు, నేను నా భాషలోనే మాట్లాడతానని చెప్పినటువంటి మహనీయుడు హరికృష్ణ గారు. వీళ్ళందరూ వాళ్ళందరినీ తలుచుకోవటం, తెలుగు భాష గురించి మాట్లాడాలి, తెలుగు భాష గురించి మాట్లాడుకుందాం మీరు రండి అన్నప్పుడు, తెలుగు భాష మీద బతుకుతున్నటువంటి రచయితగా రాకపోతే అంతకంటే మహా పాపం ఇంకోటి ఉండదు. అందుకు వచ్చారు. అంటే విచిత్రమైన విషయం చూసారా, తెలుగు భాష గురించి తెలుగువాడు తెలుగు భాషలో తెలుగు వాళ్ళకి చెప్పటం. సహజంగా ఏంటి, తెలుగువాడు వేరే భాషలో వేరే భాషకు సంబంధించిన వాళ్ళకి తన తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని వాళ్ళ భాషలో వివరిస్తున్నాడు అంటే ఓకే రైట్, బాగుంది, కదా అనుకుంటాం. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, తెలుగువాడు తెలుగు భాషలో తెలుగు భాష గురించి తెలుగు వాళ్ళకి చెప్పేటువంటి దుస్థితి. ఇది నేను మీడియా గురించి మాట్లాడలేదండి. మీడియా తరపున, మీడియా ద్వారా, మీడియాకి ప్రతినిధిగా నిలబడి నేను సమాజాన్ని ప్రశ్నిస్తున్నా. ఒకసారి అసలు పాఠశాలల్లో తెలుగు అభ్యసించాల్సిన అవసరం లేదు, తెలుగు భాష గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, తెలుగు బోధించాల్సిన అవసరం లేదు అన్న పరిస్థితులు మనం చూసాం, విన్నాం, దాని గురించి మాట్లాడుకున్నాం. అది కరెక్టే కదా అన్న వాళ్ళని కూడా చూసాం. ఎందుకు పనికొస్తుంది తెలుగు భాష? ఎవడు మాట్లాడుతున్నాడు తెలుగులో? దానివల్ల ఏమైనా ఉద్యోగం వస్తుందా? బ్రతుకు తెరువు ఉపయోగపడుతుందా? తెలుగు భాష బ్రతుకు తెరువు కాదు, బ్రతుకు తెరువు కాదు. బ్రతికించడానికి పనికి రావట్లేదని అమ్మని బయటికి పంపించేస్తావా? తెలుగు అంటే అమ్మ. మనం పుట్టినప్పుడు మనం ఏడ్చిన ఏడుపు కూడా తెలుగులోనే ఏడ్చాం. అప్పుడు అది తెలుగు భాష అని మనకు తెలియదు. ఎందుకంటే ఆ ఏడుపు వచ్చింది తెలుగు వాళ్ళు పంచిన రక్తంలో నుంచి. ఆ రక్తం ఉబికి తెలుగు కన్నీరే బయటకు వచ్చింది. ఆ భాష ఈరోజు పనికి మారిన భాష అయిపోయింది. అమ్మ ముసలైపోయింది, ఇప్పుడు పనిచేయలేదు కాబట్టి అమ్మను బయటికి పంపించేద్దాం, తెలుగు భాషను బయటికి పంపించేద్దాం. ఒక తమిళనాడు వాళ్ళందరికీ, తమిళ ప్రజలందరికీ కూడా పేరు పేరున వాళ్ళకి పాదాభివందనం చేస్తున్నాయి ఈరోజు. ఒక్క తమిళియన్సే కాదు, భారతదేశంలో తెలుగు వాళ్ళు తప్ప మిగిలిన భాషలందరికీ నేను పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ భాష అంటే అంత ఇష్టం. పాఠశాలలో తమిళం బోధించాల్సిన అవసరం లేదు అని కనుక తమిళనాడులో చెబితే 24 hours 24 గంటల్లో ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. పాఠశాలలో మలయాళం నేర్పించాల్సిన అవసరం లేదని చెప్పి కేరళలో చెబితే 24 గంటల్లో ఏమవుతుందో మనందరికీ తెలుసు. కానీ ఇక్కడ ఏమి కాదు, ఏమి కాలేదు, ఒప్పేసుకుంటాం. అరే పిల్లలు తెలుగులో మాట్లాడుతుంటే తల్లిదండ్రులు కొడతారండి, కొడతారు. ఏంటి ఇంటికి వచ్చి మా అమ్మాయి నన్ను పట్టుకొని అమ్మ అంటుంది, ఏం చెప్తున్నారు మీ కాన్వెంట్లో అని వెళ్ళిపోయి టీచర్స్ని తిడతారు. తెలుగులో మాట్లాడుతుంటే టీచర్స్ పనిష్మెంట్ ఇస్తారు, నిలబడు, బయటికి వెళ్ళిపో. ఇది పరిస్థితి. సమాజాన్ని నిర్మించేది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు. సమాజం ఏమైపోతున్నా దానికి కారణం ఆ ముగ్గురే. ఒక హాస్పిటల్లో ఒక డాక్టర్ని, ఒక మెడికోని, ఒక స్త్రీని అతి దారుణంగా 18 మంది కలిసి మానభంగం చేసి చంపారు అంటే దానికి కారణం వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ టీచర్లే. అతి దారుణమైనటువంటి సమాజంలో మనం బతుకుతున్నాం. అతి దారుణమైన సమాజం. తల్లిదండ్రులు, టీచర్సే సమాజాన్ని ఏర్పాటు చేసేది. ఇప్పుడు మనందరం ఇక్కడ కూర్చొని ఉన్నాం, మనకంటూ ఒక సమాజం ఉంది.
అంటే ఇప్పుడున్న సమాజాన్ని తీర్చిదిద్దింది ఈ సమాజాన్ని కన్న తల్లిదండ్రులు. రేపటి సమాజాన్ని తీర్చిదిద్దాల్సింది ఈ సమాజంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు, టీచర్లు. వాళ్ళే అంటున్నారు, నువ్వు తెలుగులో మాట్లాడితే నీకు నేను పనిష్మెంట్ ఇస్తాను. తల్లిదండ్రులు ఒప్పుకోరు తెలుగులో అమ్మ అని పిలిస్తే అమ్మ ఒప్పుకోదు, నాన్న అని పిలిస్తే నాన్న ఒప్పుకోడు. ముందు ఇది మారాలండి. ఇది మారకపోతే ముఖ్యంగా తెలుగు వాళ్ళకి మాత్రమే, ఇక ఏ భాషలో అది ఉండదు. ప్రతి భాషలోనూ వాళ్ళ భాషను వాళ్ళు గౌరవించుకుంటారు, వాళ్ళ భాషను వాళ్ళు ప్రేమించుకుంటారు. ఇద్దరు తమిళియన్స్ కలిస్తే తమిళంలోనే మాట్లాడుకుంటారు, ఇద్దరు మలయాళీలు కలిస్తే మలయాళంలోనే మాట్లాడుకుంటారు, ఇద్దరు ముస్లిమ్స్ కలిస్తే ఉర్దూలోనే మాట్లాడుకుంటారు, ఇద్దరు తెలుగు వాళ్ళు కలిస్తే ఖచ్చితంగా ఇంగ్లీష్లో మాట్లాడుకుంటారు. వాళ్ళు తెలుగులో మాట్లాడితే మనం ఆశ్చర్యపోవాలి. అమ్మాయి తెలుగులో మాట్లాడుతున్నారే, వీళ్ళకి తెలుగు భాష కొంచెం తెలుసండి, లేదా తెలుగు భాష కొంచెం ప్రేమ ఉందండి. ఇది పరిస్థితి. ఇప్పుడున్న సమాజం ఇలాగే కొనసాగితే కొన్నేళ్ల తర్వాత ఒకప్పుడు భారతదేశంలో తెలుగు అనే భాష కూడా ఒకటి ఉండేదంట అని చెప్పుకునే పరిస్థితి వస్తుంది. అప్పుడు మనకంటూ ఒక ఉనికి ఉండదు, మనం ఎవరమో మనకే తెలియదు, మన చిరునామా మనకి తెలియదు. ఎవరండి మీరు అంటే దానికి సమాధానం మన దగ్గర ఉండదు. నా తల్లిదండ్రులు, నా ఉపాధ్యాయులు నన్ను చాలా గొప్పగా తీర్చిదిద్దారు. నా పిల్లల్ని కూడా అలా తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది, నా భార్య మీద ఉంది, వాళ్ళ టీచర్స్ మీద ఉంది. కావచ్చు అందరూ తల్లిదండ్రులాగే నేను కూడా నా పిల్లల్ని ఇంగ్లీష్ కాన్వెంట్స్లోనే చదివించి ఉండొచ్చు, కానీ వాళ్ళకి తెలుగు రాకుండా మాత్రం లేదు. ఖచ్చితంగా ప్రతిరోజు ఒక గంట తెలుగు చదవాల్సిందే, ఇంట్లో తెలుగులోనే మాట్లాడాలి, తెలుగులోనే మాట్లాడాలి. వాళ్ళ కాలేజీలో వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు నాకు అనవసరం. అసలు అమ్మని అమ్మ అనే అనాలి, అమ్మని పట్టుకుని శవం అని పిలవకూడదు, నాన్నని నాన్న అని పిలవాలి. చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. తెలుగు పద్యాలు నేర్చుకోవాలి, వేమన పద్యాలు నేర్చుకోవాలి, దాశరథి శతకాలు నేర్చుకోవాలి, సుమతి పద్యాలు నేర్చుకోవాలి. ఎందుకంటే వ్యక్తిత్వం వచ్చేది అక్కడి నుంచే. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అంటే వ్యక్తిత్వం రాదు. ఏమొస్తుంది వ్యక్తిత్వం? దాని అర్థం ఏమిటి? ఒక వేమన పద్యం నేర్చుకుంటే ఎలా బతకాలో తెలుస్తుంది, ఒక సుమతి శతకం నేర్చుకుంటే ఎలా బతకాలో తెలుస్తుంది, ఏది తప్పో తెలుస్తుంది, ఏది ఒప్పో తెలుస్తుంది. తెలుగు చాలా గొప్పదండి. ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అంటారు, నేను అది కూడా గ్రేటర్ దాన్ ఇటాలియన్. తెలుగు భాషకి మాత్రమే సంబంధించిన కొన్ని అంశాలు ఉన్నాయి సాహిత్యంలో. పద్యం తెలుగులోని మాత్రమే రాయాలి, తెలుగులో మాత్రమే రాయగలరు, ఇంకే భాషలోనూ పద్యం రాయలేరు. అంత గొప్ప వ్యాకరణం మనకుంది, అన్ని అక్షరాలు మనకున్నాయి, అన్ని ఒత్తులు మనకున్నాయి. ఇంగ్లీష్ టైపింగ్తో తెలుగుని డిటిపి చేసేటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత, అంటే ఇంగ్లీష్ లెటర్స్ మీద తెలుగు టైపింగ్ చేసేటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత, ఈ స్మార్ట్ ఫోన్లు, ఈ ల్యాప్టాప్లు వచ్చిన తర్వాత, తెలుగు లెటర్స్లో ఇంగ్లీష్ లెటర్స్లో తెలుగు టైపింగ్ చేయటం కోసం అని చెప్పి కొన్ని అక్షరాలని లేపేశారు. ఎందుకు లేపేశారంటే కుదరక. అది తెలుగు. ఇక ఏ భాషలోనూ అక్షరాలను తీసేయాలి, ఎందుకంటే అన్ని భాషల్లో అన్ని అక్షరాల్లో వాళ్ళు టైప్ చేయగలుగుతున్నారు. ఇంగ్లీష్ అక్షరాల్లో వేరే వేరే భాషల్లో ఒక్క భాష కూడా ఎత్తేయకుండా టైప్ చేయగలుగుతున్నారు. బట్ తెలుగులో మాత్రం అది కుదరటల్లా, కొన్ని అక్షరాలు తీసేయాల్సి వచ్చింది. అంత గొప్ప భాష తెలుగు భాష. చా ఛ సా, వాళ్ళు చా కొట్టగలుగుతున్నారు, చా కొట్టగలుగుతున్నారు, చా వాళ్ళ వల్ల కావట్లా. వాళ్ళ వల్ల కాక అక్షరాలు లేపేశారు. లా అలా లు లా కొట్టగలుగుతున్నారు, అలా కొట్టగలుగుతున్నారు, లు కొట్టలేకపోతున్నారు, లేపేశారు. వాళ్ళ వల్ల కాక, వాళ్ళ చేత కాక అక్షరాలు కూడా లేపేసినటువంటి పరిస్థితి. అలా చాలా అక్షరాలు లేచిపోయాయి తెలుగులో. అంత గొప్ప భాష తెలుగు భాష. అదేంటండి తమిళంలో కూడా నేను పద్యాలు విన్నానే, ఏదో సినిమాలో పద్యాలు ఉన్నాయి. కాదండి, పద్యాలకు పద్ధతి ఉంది. పద్య రూపంలో గానం చేయటం వేరు, పద్యగానం వేరు. ఇప్పుడు పాట పాడినట్టు పద్యంలాగా మనం కూడా పాడేసేయచ్చు. ప్రతిదీ పద్యం కాదు. పద్య రచనకి ఒక ఛందస్సు ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది.
అది ఒక్క తెలుగులో మాత్రమే ఉంది. తెలుగు భాషకి సొంతం పద్యం. మహాకవులెందరో ఒక చలంగారు కానీ, ఒక త్రిపురనేని రామస్వామి చౌదరి గారు కానీ, ఒక గిడుగు రామూర్తి గారు కానీ, ఒక జింఝాల పాపయ్య శాస్త్రి గారు కానీ, ఒక దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు కానీ, మహనీయులెందరో సుసంపన్నం చేసినటువంటి భాష ఈరోజు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంది. ఇప్పుడున్న సమాజాన్ని మార్చాలంటే, ఒకప్పుడు నా వ్యావహారిక భాషకు కూడా సాహిత్యంలో ఒక స్థానం ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్కడు ఒక రైతు కూడా నా భాషకు కూడా సాహిత్యంలో స్థానం ఉండాలి అనుకునేవాడు. ఆదివాసీలు కూడా అనుకునేవాడు. ఆ రోజు అనుకునేవాడు కాబట్టి గిడుగు రామూర్తి గారు లాంటి మహానుభావుడు ఉద్యమించగలిగాడు, సాహిత్యంలో ఆ భాషకి స్థానం సాధించగలిగాడు. కానీ ఇప్పుడు తల్లిదండ్రులు ఉపాధ్యాయులే తెలుగు భాష అక్కర్లేదు అనేటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు గిడుగు రామూర్తులు 100 మంది పుట్టినా ఇప్పుడున్న సమాజాన్ని మార్చలేరు. ఇప్పుడున్న సమాజాన్ని మార్చగలిగేది కేవలం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మాత్రమే. నిందితులవుతున్నారు, రేపొద్దున నేరస్తులవుతారు. మారండి, తెలుగు నేర్పండి, తెలుగుతో మాట్లాడించండి. లేకపోతే సమాజానికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది, లేచి నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. మీ పిల్లల ముందు మీరు స్టూల్స్ మీద నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా మాటల తోటాలు సంధించారు సార్, ప్రశ్నలు తోటాలు సంధించారు. చాలా ఆనందంగా ఉంది సార్ నాకు ఈ సభ నిర్వహించినందుకు. మా సినిమా పరంగా కాదు, చాలా ఆనందంగా ఉంది. నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను ఈ వేదిక మీద ఉన్నందుకు. చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. అండ్ చంద్రబోస్ గారికి ఒక చిరు సత్కారం అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అఫ్ కోర్స్ తెలుగు పాటని ఆస్కార్ వరకు తీసుకెళ్లడం జరిగింది వారు. తెలుగు కీర్తిని మరింత అందంగా, అద్భుతంగా వేరే భాషల వారికి, వేరే దేశాల వరకు తీసుకెళ్లడం జరిగింది. సో అఫ్ కోర్స్ ఇప్పుడు తెలుగు ఇది యాక్చువల్గా ఏంటంటేనండి, ఈయనకి ఎన్నో సన్మానాలు జరిగినాయండి. ఈయన చూస్తాకి ఇలా కనపడతాడు. ఈయన సాహిత్యపరంగా అయితేనేమో అర్జునుడికి విశ్వరూపం కనిపించిన కృష్ణుడిలా కనపడతాడు నాకైతే. ఆయనంత సాహిత్యపు దాగి ఉంది ఆయన లోపల. చంద్రబోస్ గారి గురించి చెప్పాలంటే మనకు కనిపించే హైట్ కాదు ఆయన. అర్జునుడికి విశ్వరూప దర్శనం ఇచ్చిన విష్ణుమూర్తిలాగా ఉంటాడు ఆయన నా దృష్టిలో. సాహిత్యం అంత హైట్ ఆయన. చూస్తానికి కుందేలు పిల్లలాగా అలా నవనవలాడుతూ భయపడుతున్నట్టుగా, దొరికినట్టుగా వెళ్ళిపోతుంటాడు. మన జోన్లోంచి, మన రాడార్లోంచి పక్కకి వెళ్ళిన వెంటనే సింహంలాగా అవుతాడు అన్నమాట. బాగా బలిష్టమైన, కఠినమైన నిర్ణయాలు కలిగిన మనిషి అనమాట ఈయన. అందుకని నేను సాహిత్య చిచ్చరపిడిగా అంటున్నాను. ఇలాంటి వ్యక్తికి ఎన్నో సన్మానాలు ప్రపంచవ్యాప్తంగా జరిగినాయి, తను సాధించినది. ఇందాక ఏవీలో చూపించిన మహానుభావుల్ని అందులో బంధించాం. అందులో బంధించకుండా వదిలిన ఈ సాహిత్య చిచ్చరపిడికి ఇక్కడ చిరు సన్మానం చేసుకుంటున్నాం. ఎందుకంటే అన్ని చోట్ల సన్మానాలు జరిగినాయి. నేను ఆయన మిత్రుడిని, ఆయన కస్టమర్ని, స్నేహితుడిని. సో ఆయన సన్మానం చేసుకున్నా. ఆ సన్మానం చేయ అర్హత మాత్రం ఈయన మరొక సాహిత్యవేత్త, మరొక విప్లవ మూర్తి అన్నా. ఎంత విప్లవం ఉందండి. పీపుల్ స్టార్ నారాయణమూర్తి గారికి ఇంకో రూపం అనమాట ఈయన. ఆవేశం అంటే, ఆవేశం అనే దానికి నిజమైన రూపం అనమాట. నిలువెత్తు రూపం, నిజమైన రూపం. నిదర్శనంగా ఉన్న మీలోని భావోద్వేగం చాలా నాకు బాగా ఆవేశం కలిగింది అన్న. ఒక నిమిషం. ఖచ్చితంగా. సో సాయి మాధవ్ చెప్పాలి. బాధ నుంచి వచ్చిన వాక్శుద్ధి, సందర్భ శుద్ధి కూడా ఈ సందర్భం. కరెక్ట్. సో ఎస్, చంద్రబోస్ గారికి చిరు సత్కారాన్ని అందించవలసిందిగా కోరుకుంటున్నాము. సాయి మాధవపుర గారి చేతుల మీదుగా ఈ సత్కారాన్ని అందించవలసిందిగా కోరుకుంటున్నాము. న్యూ టాలెంట్ రోడ్ సెట్ బ్యానర్ తరపు నుంచి, వైవిఎస్ చౌదరి గారి తరపు నుంచి సో ఈ చిరు సత్కారాన్ని అందిస్తున్నాం. ఆఫ్ కోర్స్ అది ప్రకృతి అయినా తస్మై బ్రహ్మణ బ్రహ్మజ ఆయుకీర్తిం ప్రజాం తదమో శతం జీవశర వర్తమానచ్చ నిగో భవతి శతమితి శతం దీర్ఘమాయో శతమానం భవతి శతాయ పరసదేంద్రియాయ శేవేంద్రియే ప్రతిష్ఠతి. థ్యాంక్ యూ. ఓకే. సో యా, అవి బ్యాక్ తీసుకున్నామా. డెఫినెట్. ఇప్పుడు భాష గురించి, భాషా వికాసం గురించి ఎంతో ఆవేశపూరితంగా ఆలోచన రేకిచ్చింది ఒక ప్రసంగం విన్నాం. చాలా చాలా ఉద్వేగభరితంగా అనిపించింది. తల్లి భాషకు అడుగు
ముళ్ళపూడి బుడుగు గ్రామీణ యాసకు గొడుగు పట్టెను గిడుగని ఒక కవితలో రాసుకున్నాను. అమ్మా అన్న పిలుపులోన అనురాగం జనిస్తుంది, నాన్న అన్న పదములోన అభిమానం ధ్వనిస్తుంది, మమ్మీ డాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుంది, అత్త అంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది, మామ అన్న మాట మనసు లోతుల్లో నిలుస్తుంది, ఆంటీ అంకుల్లోన ఆ ఆత్మీయత ఎక్కడుంది, పరభాష జ్ఞానాన్ని సంపాదించు, పరభాష జ్ఞానాన్ని సంపాదించు, కాని నీ భాషలోనే నువ్వు సంభాషించు, తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా, కొమ్మల్లోని పక్షులన్నీ తమకు తను మార్చుకోవు, భూమిపైన ప్రాణులేవి తమ భాషను మరచిపోవు, మనుషులమై మన భాషకు ముసుగులు తగిలిస్తున్నాము, అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు, అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు, అది భాష ఆచారాలను మింగేయొద్దు, తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, ఉగ్గుపాల భాష పలికేందుకు సిగ్గుపడకురా, వెనక్కి తగ్గమాకురా, తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం అంటూ ఒక పాటలో రాశాను. ప్రపంచంలోనే అత్యంత మధురమైన భాషల్లో రెండవది తెలుగు, ప్రపంచంలోనే అత్యంత సుందరమైన లిపి కలిగిన భాషల్లో రెండవది తెలుగు, 2 రాష్ట్రాల ప్రజలు మాట్లాడే భాష తెలుగు. తెలుగు భాషలోని సౌందర్యాన్ని, మాధుర్యాన్ని, సౌరభాన్ని, గాంభీర్యాన్ని, వైభవాన్ని చాటి చెప్పేలా నా పూర్వాగములైన ఎందరో మహానుభావులు, ఎందరో కవులు ఎన్నెన్నో చక్కని పాటలను రచించారు. నేను కూడా నా 30 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో చక్కని పాటలు రచిస్తూ సృజిస్తూ ఉన్నాను. ఈ సందర్భంలో ఈ సినిమాలో మరింత అందమైన, మరింత అర్థవంతమైన, మరింత ఆర్ద్రవంతమైన పాటలు రాసే అవకాశం నాకు రాబోతుంది. ఆ అవకాశాన్ని కల్పించిన మా దర్శకులు అన్నగారు చౌదరి గారికి, సంగీత దర్శకులు కె రమణ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చౌదరి గారితో నా అనుబంధం సీతయ్య సినిమాతో ప్రారంభమైంది. కె రమణ గారి అభిమానంతో, ప్రేమతో చౌదరి గారికి నన్ను పరిచయం చేశారు. అప్పటి నుండి ఆ ప్రయాణం, ఆ అనుబంధం అలా కొనసాగుతూ వస్తుంది. చౌదరి గారి కుటుంబ సభ్యులుగా నన్ను భావిస్తూ, నాకు అవకాశాలు ఇస్తూ, ప్రోత్సహిస్తూ, నా ప్రతిభను వెలుగులోకి తీసుకొచ్చేలాగా ఎన్నో సందర్భాలు నా కోసం సృష్టించారు. ఆ ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగపరుచుకునేలాగా నేను కృషి చేశాను, శ్రమించాను, మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఈ సినిమా ద్వారా మరిన్ని మంచి పాటలు తెలుగు సినిమాకు, తెలుగు భాషకు అందిస్తానే ఒక నమ్మకంతో, విశ్వాసంతో మరొక్కసారి ఈ సినిమాలో నాతో పాటు పనిచేసే నటీనటులకి, సాంకేతిక నిపుణులకి అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ చంద్రబోస్ గారు. థ్యాంక్ యూ సో. సభకు నమస్కారం అండి. ఇది మా న్యూ టాలెంట్ రోర్ సెట్ సంస్థ తరపున, అంటే ఎన్టీఆర్ ఎట్ షార్ట్ ఫామ్, ఎన్టీఆర్ ఎట్ సంస్థ తరపున 3వ ఈవెంట్ లాంటిది, 3వ ప్రెస్ మీట్ లాంటిది. మొదటి ప్రెస్ మీట్ మా విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు నటవారసుడు నందమూరి బాలకృష్ణ గారి జన్మదినం సందర్భంగా చేసుకున్నాం. రెండవది ఘట్టమనేని సూపర్ స్టార్ ఘట్టమనేని శివరామకృష్ణ గారు, ఘట్టమనేని కృష్ణ గారి నటవారసుడు, నాకు మిత్రుడిలాగా భావించే మహేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా ఆగస్టు 9న చేసుకున్నాం. మొదటి దాంట్లో రామారావు గారి 4వ తరం, అంటే రామారావు గారి 3వ పుత్రుడైన హరికృష్ణ గారి మనవడైన జానకిరామ్ గారి బిడ్డ అయిన నందమూరి తారక రామారావు హీరోగా సినిమా తీయబోతున్నామని ప్రకటన చేస్తే, 2వ ప్రకటనలో తెలుగు మొట్టమొదటిసారిగా నేను ఒక తెలుగు అమ్మాయిని పరిచయం చేస్తున్నాను
ఆ తెలుగు కథ నా కథానాయికగా తెలుగు అమ్మాయిని పరిచయం చేస్తున్నానని ప్రకటించుకోవడంతో పాటు నా సినిమాని నేను అనుకున్న ఆలోచనని ముందుకు తీసుకెళ్ళగలిగే అతిరథ మహారథులైన కీరవాణి గారు, చంద్రబోస్ గారు, బుర్రా సాయిమాధవ్ గారిని నన్ను వెనక నుండి ప్రోత్సహిస్తూ నడిపిస్తున్నారు అని ప్రకటించుకోవడంతో రెండవ ఈవెంట్ జరిగింది. ముఖ్యంగా ఈ మూడో ఈవెంట్ యొక్క ముఖ్యోద్దేశం ఏంటంటే, నాకు తల్లిదండ్రులు యలమంచిలి నారాయణరావు గారు, రత్నకుమారి గారు జన్మనిస్తే నేను రామారావు గారి అభిమానాన్ని తెలిసి కూడా రికార్డుల పరంగా అక్కినేని నాగేశ్వరరావు గారితో అగ్నిపుత్రుడు సినిమా చేస్తుండగా గొడవలు పడిన సందర్భాలన్నీ కూడా గుర్తుండి కూడా, అలాగే అక్కినేని అంటే నందమూరి బాలకృష్ణ గారి లెటర్స్ కరస్పాండెన్స్ చేస్తూ ఆయనకి అభిమాన సంఘం నడిపి వచ్చిన గతాన్ని గుర్తు తెలిసి కూడా అక్కినేని నాగార్జున గారు మానవత్వంతో అవి జనరల్గా సహజంగా జరిగే పరిణామాలు తప్పితే ఇతని దగ్గర విషయం ఉంది అని గమనించి ఇతనికి డెఫినెట్గా డైరెక్షన్ ఛాన్స్ ఇస్తే మంచి డైరెక్టర్ అవుతాడు అని నన్ను ప్రోత్సహిస్తూ 5 సినిమాల్లో నన్ను గమనించి దర్శకుడిగా నాకు జన్మనిచ్చారు. ఆయన నా గాడ్ ఫాదర్ లాంటి వాళ్ళు. అందుకు నేను సెల్యులాయిడ్ సైంటిస్ట్, ఒక నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని యూనిట్లో కూర్చుని గమనిస్తుంటాడు ఎవరి దగ్గర విషయం ఉంది ఏంటి అనేది. ఆయన నాకు నిజంగా గాడ్ ఫాదర్. ఆయన బర్త్డే పురస్కరించుకుని ఎప్పుడు ఎక్కడ బర్త్డే నేను ఏ ఊర్లో ఉన్నా కూడా ఆయన బర్త్డేకి ఆయన విషెస్ చెప్పాలని తాపత్రయపడతాను. ఆ విషెస్ ఆయనకు చేరే విధంగా నేను సాయశక్తిలో కృషి చేస్తాను. అవి రీచ్ అవుతాయి, ఆయన కూడా రిసీవ్ చేసుకుంటారు, చాలా ఆనందపడుతుంటారు. అలాగే నేను ఏ కారు కొన్నా, నా జీవితంలో ఏమి సాధించినా కూడా ఆయనకి అప్డేట్ చేస్తుంటాను. ఆయన ఆనందపడుతుంటారు, గర్వపడుతుంటారు. నాగార్జున గారు, మెనీ 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 హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. మీ గుడివాడ అంటే మీ నాన్నగారు పుట్టి పెరిగిన గుడివాడలో పుట్టి పెరిగాను నేను కూడా. అలాగే మీ నాన్నగారు స్థాపించిన కళాశాల ఏఎన్ఆర్ కళాశాల స్టూడెంట్ని, మీ అన్నపూర్ణ స్టూడియో ప్రొడక్ట్ని, మీ సినిమాతో స్టార్ట్ అయిన నా కెరీర్, ఇప్పుడు మళ్ళీ ఇంకొక సినిమా తీయబోతున్నాను సార్. మీ బర్త్డే సందర్భంగా ఈ 3వ ఈవెంట్ చేసుకుంటున్నాం మేము. ఇది నాకు ఇంకొక రకంగా చిరస్మరణీయం. ఎలా అంటే, రామారావు గారి హరికృష్ణ గారు, 3వ పుత్రుడైన హరికృష్ణ గారు నాకు అనుకోకుండా ఒక సోదర సమానుడి కంటే ఎక్కువగా నన్ను ట్రీట్ చేశారు. ఆయన ఈ పట్టాభిషేకంతో పరిచయమైన పరిచయం, ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు యాక్ట్ చేయాలి సార్, బాలకృష్ణ గారు అందంగా చాలా క్యూట్గా చాక్లెట్ ఫేస్తో అందంగా ఉన్నారు, పట్టాభిషేకం టైంలో ఆయనతో నేను ఆర్గ్యుమెంట్ పెడుతుండేవాడిని హరికృష్ణ గారితో. మీరు రగ్గుడుగా ఉన్నారు, బ్రహ్మాండంగా ఉన్నారు, కొన్ని రగ్గుడు క్యారెక్టర్స్ చేస్తుంటే బాగుంటుంది అంటుంటే, శ్రీరాములయ్య సినిమా తర్వాత ఆయన యాక్సెప్ట్ చేయడం జరిగింది. అది చేస్తుండగా నేను కూడా కోరిక మీదకు సీతారామరాజు సినిమాలో ఆయన యాక్ట్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరిని నందమూరి వంశంలోని వారసుడిని, అంటే అక్కినేని వంశంలోని వారసుడైన నాగార్జున గారిని, నందమూరి వంశంలో ఉన్న హరికృష్ణ గారిని ఇద్దరిని కలిపి ఒక సినిమా తీయటం, సీతారామరాజు అనే సినిమా తీయటం, ఆ సినిమా నాకు ఆ దర్శకుడికి అవకాశం రావటం, అది చూసుకోవటం అనేది చేయటం, ఆ సినిమాలో నేను వీరిద్దరిని కలిపి సినిమా తీయటం అనేది ఒక అదృష్టం కింద భావిస్తున్నాను. ఆయన బర్త్డే అనుకోకుండా యాదృచ్ఛికంగానో లేదా కాకతాళీయంగానో ఎందుకు జరిగిందో తెలియదు, కానీ ఈరోజే మా హరికృష్ణ గారి వర్ధంతి డే కావటం కూడా ఒక విచారకరమైన రోజు. అది ఈరోజు కావటం, ఆయన తెలుగుని ఎంతగా ప్రేమిస్తారో, పార్లమెంట్లో ఆయన నేను తెలుగులోనే మాట్లాడతానని ఎందుకు పోరాటం చేశారో, ఆ తెలుగు భాషా దినోత్సవం రోజునే అనుకోకుండా ప్రమాదవశాత్తు మరణించటం, పరలోకానికి పయనించటం, వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళటం, అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ ఏ రథాన్ని సారథ్యం వహిస్తున్నారో తెలియదు, కానీ వాళ్ళ నాన్నగారి కార్యక్రమాల్లో అక్కడి నుంచి ఇదంతా చూస్తుంటారు, ఆయన ఆశీస్సులు అందిస్తుంటారు. ఎప్పటికీ నా గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోతారు హరికృష్ణ గారు. ఎందుకంటే ఆయన నన్ను సోదరులా చూశారు. నేను లాహిరి టైంలో బొమ్మరిల్లు సంస్థ స్థాపించినప్పుడు నేను వెళ్ళి, మీరు సినిమా నేను ప్రొడ్యూసర్ అవుతున్నానండి, మీరు నాకు డైరెక్షన్ చేసి పెట్టి నేను ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నానండి, నేను డైరెక్టరే కాదు ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను అన్నప్పుడు, నువ్వు ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొస్తావు అనే మాట అడగకుండా ఆయన నాకు యాక్సెప్ట్ చేసిన విధానం అనేది మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేదండి. అన్న, మీరు ఎక్కడున్నా కూడా
మీరు నా మీద ఉంచిన నమ్మకం ఎప్పటికీ నేను మర్చిపోలేను, మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. కానీ ఈ నమ్మకం అనే ఉంచే ప్రాసెస్లో నందమూరి కళ్యాణ్ రామ్ విశేషంగా సాయశక్తులా నాకు సపోర్ట్గా అండగా నిలిచాడు. ప్రతిరోజు రావటం, ఇక్కడ మా ఇంటికి రావటం, వాళ్ళ నాన్నగారి దగ్గర తీసుకెళ్లే హరికృష్ణ గారిని చౌదరికి చేయండి, డెఫినెట్గా మంచిగా తీస్తాడు అని నేను రిక్వెస్ట్ చేసే ప్రాసెస్లో తను కూడా నా నిర్ణయానికి అండగా నిలిచి వాళ్ళ నాన్నగారు నిర్ణయం తీసుకోవడంలో సపోర్ట్గా అండగా నిలిచాడు. కళ్యాణ్ రామ్ కూడా ఈ విధంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్రయాణం అనేది వాళ్ళ నాన్నగారు నాకు నిర్ణయం తీసుకోవటం, ఈ రోజున ఈ వేదిక మీద నాకంటూ ఒక సంస్థ ఉండటం, ఆ సంస్థ మీద నేను సాధించిన విజయాలన్నిటికీ మూలం అనేది హరికృష్ణ గారు. హరికృష్ణ గారు వర్ధంతి సందర్భంగా, నాగార్జున గారి జన్మదినం సందర్భంగా, అలాగే వీటన్నిటికి మించి నేను తెలుగు జాతిలో పుట్టాను, తెలుగు భాష మాట్లాడుతున్నాను, అది నా మాతృభాష. ఎంతో ఇష్టం నాకు ఆ భాష అంటే. ఎందుకు అంత ఇష్టం అంటే, నేను గమనించింది ఏంటంటే తెలుగు భాషలో 56 అక్షరాల తెలుగు భాష, అచ్చులు 18, హల్లులు 38, ఉభయాక్షరాలు 0, అరసున్నా, విసర్గం 3, మొత్తం మీద 56 అక్షరాలు అయితే 4 కుదించారు. అలు అనేదిను, చా జా అనేది 2 తీసేసి 52 అక్షరాలు, 4 అక్షరాలు, అచ్చుల్లో 2, హల్లుల్లో 2 తీసేసి 52 అక్షరాలు కుదించారు. తెలుగు భాష నేను గమనించింది ఏంటంటే, నేను గమనించింది ఏంటంటే, ఈ సృష్టిలో పుట్టుకొచ్చే ఏ శబ్దాన్నైనా అక్షర రూపంలో రాయగలిగిన ఏకైక భాష మన తెలుగు భాష. ఏ శబ్దానైనా ఇంక ఏ భాషలోనూ ఏ శబ్దాన్ని కూడా లిపి రూపంలో రాయలేమన్నమాట. ఒక తెలుగు భాషలోనే రాయగలం అని నేను గమనించాను అన్నమాట. సో అందుకని నాకు అంత ఇష్టం అన్నమాట. సో ఆ భాషా దినోత్సవం రోజున మా ఈవెంట్ జరుపుకుంటూ అనుకోకుండా గత 8 ఏళ్లుగా 9 ఏళ్లుగా అంతకుముందు నాలో వచ్చిన ఒక ఆలోచన ఏంటంటే, తెలుగు భాషని, తెలుగు సంస్కృతిని, ఇంతకుముందు 2 ఈవెంట్స్లో హీరోని ప్రకటించుకున్నాం, హీరోయిన్ ప్రకటించుకున్నాం, రథసారథులను ప్రకటించుకున్నాం. ఇప్పుడు ప్రకటించుకునేది ఏంటంటే నేపథ్యం అన్నమాట. ఈ కథ యొక్క నేపథ్యం 1980 నేపథ్యంలో ఈ కథ జరగబోతోంది. ఇది ఈ వేదిక యొక్క ముఖ్యోద్దేశం. 1980 అనే నేపథ్యంలో ఈ కథ జరగబోతోంది. ఆ నేపథ్యం అనేది బలీయమైన తెలుగు భాష, తెలుగు సంస్కృతి, తెలుగు జాతి నేపథ్యం అన్నమాట. ఈ 9 ఏళ్లుగా నేను మన తెలుగు భాష, తెలుగు జాతి గురించి మనం చెప్పాలి, తెలుగు సంస్కృతి గురించి చెప్పాలి, అలాగే మన హైందవ సంస్కృతి గురించి కూడా, అందులోని విలువల గురించి చెప్పాలి అనేది నాలో నేను ఎప్పుడోంచి మదన పడుతున్నాను. దానికి సరైన కథాంశము, వాణిజ్య విలువలు ఉన్న కథాంశము ఉండాలి, లభ్యమవ్వాలి. లభ్యమైనప్పుడే చెప్పాలి. ఎందుకంటే సినిమా అనేది వాణిజ్య విలువలతో కూడిన ఒక అంశము. వ్యాపార విలువలు, వాణిజ్య విలువలు సమృద్ధిగా ఉంటేనే సినిమా తీయాలి. చలనచిత్రంగా దాన్ని రూపుదిద్దుకోవాలి, రూపాంతరం చెందించి ప్రజల్లోకి పంపించాలి. సందేశాత్మకంగా ఉండకూడదు, దాంతోపాటు వాణిజ్య విలువలు కూడా ఉండాలి అనే అంశం వస్తేనే సినిమా తీయాలి అనుకున్న ఉద్దేశం వచ్చినప్పుడు ఈ కథ రావడం జరిగింది. దీనిని ఈ తెలుగు భాషా దినోత్సవం రోజున ఈ నేపథ్యాన్ని ప్రకటించుకోవటం నాకు ఈ రోజున చాలా ఆనందంగా అనిపిస్తుంది. గిడుగు వెంకట రామమూర్తి గారు, ఆయనకి పిడుగు అనే బిరుదు అనేది ఇచ్చారు. ఆయన చేసిన పోరాటానికి ఆయన పిడుగు అని ముద్దుగా పిలుచుకుంటారు, మరో పేరుగా పిలుచుకుంటారు. ఆయన జరిపిన పోరాటం ఏంటంటే, ఇందాక ఆవేశంలో ఆయన చెప్పారు, గ్రాంధిక భాష కాదు, వ్యవహారిక భాష ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేసుకుంటుంటే, ఎప్పటికప్పుడు దాన్ని అవలంబన చేసుకుంటూ ముందుకు పోవటం అనేదే భాష మనుగడకి మంచిది అన్న ఉద్దేశం రూపంగా ఆయన చేసిన పోరాటానికి ప్రతిఫలంగా ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకోవటం. ఆయన భాషా దినోత్సవం రోజున మా సినిమా యొక్క నేపథ్యాన్ని మేము ప్రకటించుకోవటం. ఎందుకంటే బలీయమైనదండి నేపథ్యం అనేది.
వేరే సినిమాల గురించి కామెంట్ చేయడం కంటే కూడా మా సినిమా యొక్క గొప్పతనం, మా సినిమా యొక్క బలం చెప్పుకోవటం అనేది మాకు విలువతో కూడిన ఒక మంచితనం అండి. కానీ ఇందులో ఇందాక ఆయన చెప్పినట్టుగా ఉత్థాన పతనాలు లాంటి భావోద్వేగ సన్నివేశాల సమయంలో పద్య రూపంలో కూడా అక్కడక్కడ తెలుగుని అర్థమయ్యే పదాలతో ప్రకటించుకోవడం కూడా జరుగుతుందండి. ఇది మేము తెలుగు భాషకి మేము మా తరపు నుంచి చేయబోతున్న ఒక సంస్కారం లాంటి ఒక సన్మానం లాంటిది, ఒక జ్ఞాపిక లాంటిది ఇచ్చుకోవటం అనేది కార్యక్రమం మేము ఈ వేదిక సందర్భంగా, మా సినిమా సందర్భంగా మేము చేసుకోబోతున్న ఒక ప్రక్రియ అన్నమాట. తెలియజేసుకుంటూ నేను అడిగిన వెంటనే ఎన్నో పనులు ఉన్నాయి చంద్రబోస్ గారికి, అలాగే బుర్రా సాయిమాధవ్ గారికి. ఇందాక ఆయన చెప్పినట్లుగా ఎంతో భయంకరమైన వాళ్ళు ఒత్తిడిలో ఉన్నారు. చాలా ఆయనది చెన్నై వెళ్ళాలి, బోస్ గారు విపరీతమైన ఒత్తిడిలో ఉన్నాయి. రాత్రి కూడా చాలాసేపు ఆయన సంభాషించాను. చాలా ఒత్తిడి మీద ఆయన తీసుకురావడం జరిగింది. అంటే కమిట్మెంట్ ముఖ్యం కదండి. భాష మీద ప్రేమ ఉంటుంది కానీ కమిట్మెంట్ కూడా అంతకంటే ముఖ్యం కదా. ప్రవర్తన, కాండక్ట్ అనేది ముఖ్యం కదా. అట్లాగే ఆయన కూడా చాలా పని ఒత్తిళ్ళు ఉన్నాయి. బుర్రా సాయిమాధవ్ గారు వాళ్ళిద్దరూ ఒప్పుకొని వచ్చారు. వాటన్నింటికంటే ముఖ్యం కూడా నా ఈ ప్రయత్నం ప్రజలకు చేరుకోవాలి. ఆ చేరుకోవాలంటే ప్రయాస నేను పడతాను. కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం చేస్తూ దానికి వ్యయం పెట్టేవాళ్ళు కావాలి. ఆ వ్యయం పెట్టేది ఎవరంటే నా భార్య రూపంలో నా భార్యను వెనకుండి నడిపిస్తున్న నా మిత్రుడు రమేష్ అత్తలి. ఆయన కూడా ఈ సప్త సముద్రాలు దాటి ఇక్కడికి వచ్చారు అమెరికా నుంచి. ఆయన అనుకున్న ఆయన మిత్రులు వీళ్ళందరూ కూడా ఇలాంటి ఒక మంచి ప్రయత్నం చేస్తున్న టైంలో ఈ కొత్త కథానాయకుడు రామారావు గారి 4వ జనరేషన్ ముని మనవడిని పరిచయం చేసే ఒక కార్యక్రమంలో, అలాగే ఒక తెలుగు కూచిపూడి డాన్సర్ని కథానాయికగా పరిచయం చేస్తున్న ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయినందుకు వీళ్ళందరూ నా మీద పెట్టిన బాధ్యతని, ఇందాక వాళ్ళు చెప్పినట్టు క్రమశిక్షణ, అంకిత భావం, కార్యదీక్షతో ఈ సినిమాని చేస్తూ డెఫినెట్గా కష్టపడి పనిచేస్తామండి. మంచి సినిమా మీ అందరికీ నచ్చే విధంగా తీయటానికి ప్రయత్నం చేస్తాను. ఇక ఆ పైన మీరు ఇచ్చే తీర్పు శిరసా వహిస్తాను. అదృష్టాన్ని పరీక్షించుకుంటాను. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. Many happy returns of the day. Happy birthday, Nag sir. హ్యాపీ బర్త్డే నాగార్జున గారు. వి విష్ యూ ఆల్ గుడ్ లక్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఆఫ్టర్ దిస్ కేక్ కటింగ్ మనం Q&A సెషన్లోకి వెళ్దాము. మీడియాతో మనకి Q&A సెషన్ ఉంది. సో కింగ్ నాగార్జున గారి బర్త్డే సెలబ్రేషన్స్ అంతటా జరుగుతూ ఉంటాయి. ఇవాళ ప్రసాద్ ల్యాబ్లో ఇక్కడ